మూసీ నది ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ఘాట్, శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్పుర, మూసానగర్ ప్రాంతాల్లో నిర్వాసితుల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు మార్కింగ్ చేసిన ఇళ్లలోని కొన్ని కుటుంబాలు సామాగ్రి సర్దుకొని వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వం చాలా ఇది ఒక ఆలోచన లేకుండా చేయడం ఇది చాలా తప్పు. ఇది అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు 4-5 ఉంటున్నారు. వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళకు విజన్ అయితే ఉంది. ఆ ప్లానింగ్లో భాగంగా మరి వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి ముందే వాళ్ళకు ఇది అని చెప్పేసి ఎవరికి ఏంది అని చెప్పేసి ఇది చేస్తే హఠాహుటిని రావడము, ఇంత పబ్లిక్ని ఇంత కష్టపెట్టి ఎల్లగొట్టడం ఇది అవసరమా? అక్కడ పోతే డబుల్ బెడ్రూమ్లా కరెంటు తీసేసిరంట, లిఫ్ట్ పని చేస్తలేంట, వాడు తాగడానికి కూడా నీళ్ళు లేవంటల్లా. ఎట్లా పోయి ఉంటాడన్నాడు? సరే తీస్తున్నావు భయ్, తీసేటప్పుడు ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్న అద్దెకున్నోడు భయపడుతున్నాడు అన్న. ఇప్పుడు ఆయనకి ఏడ ఇల్లు దొరకాలన్నా కూడా అర్థమవుతలేదు అన్న, ఎక్కడ దొరకాలో కూడా అర్థమవుతలేడు.